భగవద్గీతలో స్థితప్రజ్ఞుడి ప్రస్తావన ఉంది. సుఖదుఖాలలో, లాభ నష్టాలలో, గెలుపు ఓటములో సమానంగా ప్రవర్తించేవాడు స్థితప్రజ్ఞుడు. దుఃఖంలో ఉద్వేగం చూపనివాడు, సుఖాల పట్ల అనాసక్తి ఉన్నవాడు, అనురాగం, భయం, క్రోధం తదితరాలకు లోను కానివాడు స్థితప్రజ్ఞుడు అన్నది శ్రీకృష్ణ సందేశం. చెప్పినవి మంచి మాటలే, కానీ ఆచరించడం సాధ్యమా? తామరకు మీద నీటి బొట్టులా అట్టి అంటనట్టు జీవించగలమా? మరి ఇది ఆలోచించాలి. మనం అనేక పనులు చేస్తాం, వాటి ఫలితాలను ఆశిస్తాం. కానీ కర్మల కోసమే కర్మలు చెయ్యాలి తప్ప కర్మ ఫలితాన్ని ఆశించకూడదు. ఇక నీతి కోసమే నీతి మార్గాన నడవాలి. నీతి ఫలితం నీతి మాత్రమే విద్యుక్త ధర్మం. కుటుంబ సామాజిక బాధ్యతల ప్రకారం మనం మన కర్మలను చేస్తూ పోవాలి. వచ్చిన ఫలితాన్ని యథాతథంగా స్వీకరించాలి. జీవితాన్ని ఎదుర్కొనే మేలైన పద్ధతి ఇది. రాగద్వేషాలకు లోను కాకూడదు. ఈ గుణాన్ని ప్రయత్నపూర్వకంగా సాధించాలి అంటాడు మా జడ్చల వెంకటేశ్వర స్వామి. ఇక ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన ఈ జీవితం నుంచి ఏ క్షణమైనా నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని వ్యక్తం చేయాలి. దీనికి మనం అనుసరించదగిన మార్గం ఆశ పరిత్యాగం మాత్రమే. వ్యతిరేక ఫలితాల వచ్చిన నిరాశని జయించాలంటే ఆశను త్యజించాలి. మనం శాశ్వతంగా ఈ భూమి మీద ఉండబోమని తెలిసి లేనిపోని వెర్రిభ్రమలో దేనికోసమో అర్రులు చేస్తాం. వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలరే అని బలిచక్రవర్తి తన కన్నా ముందున్న మహామునులు కూడా భూమి మీద శాశ్వతంగా లేరని, సంపాదించిన డబ్బును తమతో పాటు పై లోకాలకు తీసుకెళ్లలేదని చెప్తాడు. మనిషి స్వతహాగా స్వార్థపరుడు. ఇతరుల కన్నా ఎక్కువ డబ్బు, గౌరవం సంపాదించుకోవడానికి, అధికారం చెలాయించడానికి పోటీ పడతాడు. ఇది అశాంతికి మూలమవుతుంది. కాదంటారా? మీరే ఆలోచించండి ఒకసారి. ఆ అశాంతిని అధిగమించాలంటే తనకు ప్రకృతి సిద్ధంగా లభించిన స్వేచ్ఛను, హక్కులను కొన్నిటిని వదులుకోవాలి. తనకు ఏ విధమైన స్వేచ్ఛ ఉండాలని కోరుకుంటాడో అంతే స్వేచ్ఛ ఇతరులకు కూడా ఉంటుందని గుర్తించాలి. ఇతరులు ఏది చేస్తే నీకు బాధ కలుగుతుందో అది ఇతరులకు నువ్వు చేయకపోవడమే ధర్మమని భారతం చెబుతుంది. ఇతరులకు సాయం చేసే తనకు తాను సాయం చేసుకున్నట్టే. ఇతరులు ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉండగలుగుతాం. ఆత్మ వసర్వభూతాన్ని అనుకోవడంలో గొప్ప ఏమీ లేదు. ఎందుకంటే అన్ని ప్రాణులలో ఉన్న తన ఆత్మను దర్శించుకోవడమే ఇందులో ఇమిడి ఉన్న సూత్రం. ఇది అర్థం చేసుకున్న రోజు వైయక్తిక సుఖంలోనే సామూహిక సుఖం ఉందని, సామూహిక సుఖంలోనే వ్యక్తిగత సుఖం ఉందని గుర్తిస్తాం. ఈ పరిణామ క్రమంలో సంఘటనల కారణంగా జనించే రాగద్వేషాలు, సుఖదుఖాలు, జయపజయాలు అన్నిటినీ ఉన్నదున్నట్టుగా స్వీకరించి ఆత్మౌన్నత్యానికి పొంది మనిషి స్థితప్రజ్ఞుడవుతాడు. దివ్య మానవుడిగా మారుతాడు. మనిషి జీవితంలో ఎలా ఉండాలో వెంకటేశ్వర స్వామి ఏ విధంగా మనకు సందేశాలు ఇచ్చిండ్రో చూశారు కదండి. ఇక ఆలస్యం ఎందుకు? మనం కూడా ప్రతి ఒక్కరము మన జీవితంలో ఉన్న ఒడిదుడుకులను తట్టుకొని మన యొక్క భావోద్వేగాలను, మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని వాటిని భగవంతుని వైపు మలుచుకుంటూ మన కుటుంబాన్ని, మన పిల్లలని అటువైపు అడుగులు వేపిస్తూ మన సనాతన ధర్మాన్ని మనం ముందరికి తీసుకెళ్ళి భావి భరితకు మన సనాతన ధర్మం యొక్క గొప్ప శక్తిని మనం చాటుదాం. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మా జడ్చర్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.